మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఎమ్మెల్యే బీవీ ఆశీస్సులతో ఎమ్మిగనూరు శేఖర్ అన్నకు కర్నూలు జిల్లా ఉపాధ్యక్ష పదవి రావటం ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరి విజయం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. కొవ్వబన్ ఇష్యూ తెలుగు రాష్ట్రాల్లో అనేక సంచలనాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. అయితే కొవ్వబన్ ఇష్యూ మేడారం జాతరలో కొవ్వబన్లో నాణ్యత లేదు, అలాగే దానికి ఎక్స్పైర్ డేట్ బన్నుకు అని చెప్పేసి అలా గందరగోళం జరిగింది. ఆ గందరగోళంలో శేషవల్లి కావచ్చు, జావేద్ కావచ్చు, వాళ్ళ అనేక మంది ప్రశ్నించారు. అలా గందరగోళం సృష్టించి వాళ్ళ వ్యాపారం కూడా కొంచెం దెబ్బతినింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ జరిగి దాదాపు 20 రోజులు కావస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కొవ్వబన్ను వ్యాపార సంస్థలు కానీ కొవ్వబన్ను పరిశ్రమ కానీ చాలా మటుకు మూతపడ్డాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం నంద్యాల జిల్లా ఆత్మూరు నియోజకవర్గంలో చాలా మటుకు ఇక్కడ మొత్తం కొవ్వబన్ను తయారీ కేంద్రాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడైతే ఆ ఇష్యూ జరిగిందో మేడారం జాతరలో అప్పటి నుండి ఇక్కడ మొత్తం పరిశ్రమలు మొత్తం కూడా ఇక్కడ మూతపడ్డాయి. అంటే ఎలాంటి వ్యాపారాలు లేదు, ఎక్కడ కూడా వ్యాపారాలు అయితే కొనసాగించట్లేదు. ప్రస్తుతం మనం ఇక్కడ ఏదైతే ఆత్మకూరులో ఒక బట్టి దగ్గరకు వచ్చాము. ఇక్కడ బట్టి అంటే మొత్తం కొవ్వ తయారుతో పాటు ఇటు ఏదైతే పశువుల్లో పాలు తీసి పాలతో కూడా కొవ్వ తయారు చేస్తారు. మొత్తం ఇక్కడ ఉంటే చాలా మటుకు కూడా వ్యాపారులు వీళ్ళతో సరుకు తీసుకుపోయి అమ్మకాలు అయితే జరుగుతాయి. ఇప్పుడు చూస్తున్నాం మొత్తం ఇలాంటివి ఏదైతే ఉందో మనం చూస్తున్నాము. ఈ వెహికల్స్ లోనే కొవ్వబన్ను తీసుకువెళ్ళి వాళ్ళు మొత్తం కూడా విక్రయిస్తారు. అనేక ఎక్కడంటే అక్కడ అంటే ఇక్కడైతే జాతరలు కావచ్చు, ఎక్కడన్నా పెద్ద రద్దీ ప్రాంతంలో వీళ్ళు తక్కువ ధరకే కొవ్వబన్ను అయితే అమ్మకాలు జరుగుతాయి. మొత్తం ఇక్కడ అన్ని కూడా ఈ ఆత్మకూరే కాదు, వెలుగోడు కూడా అందరూ కూడా ఇక్కడ గోవ వ్యాపారం అయితే ఆగిపోయింది. ప్రస్తుతం నిన్న ఏదైతే 20 రోజుల నుండి ఈ వ్యాపారం లేక ఆత్మకూరుకి చెందిన భాష అనే వ్యక్తి గత 40 సంవత్సరాల నుండి ఈ కొవ్వ తయారీ చేస్తూ ఉండేవారు. అలాగే కొవ్వ తయారీతో పాటు కొవ్వబన్ను పరిశ్రమ కూడా పెట్టాడు. ఇది వ్యాపారం లేక అతను కొన్ని రోజుల నుండి అతను మానసికంగా ఒత్తిడి గురై నిన్ననే హార్ట్ షాక్ తో అయితే చనిపోవడం జరిగింది. దీంతో మొత్తం అందరూ కూడా ఈ పరిశ్రమ ఎలా ముందుకు తీసుకెళ్లాలా అనేది కూడా వాళ్ళు అందరూ కూడా ప్రశ్నార్థకమైంది. ప్రస్తుతం ఈ ఒక బట్టి దగ్గర మొత్తం కూడా ఈ వ్యాపారాలు మొత్తం కూడా ఒక ఏర్పడే ముందుకు వచ్చారు. అందరికి వాళ్ళ సమస్యలు కూడా వివరిస్తాము, సుమన్ టీవీ వివరిస్తాం అని చెప్పేసి అందరు ముందుకు వచ్చారు. ఇంతకు వాళ్ళ సమస్యలు ఏంది, ఇంతకు ఈ ఇష్యూ నుండి వాళ్ళు ఎలా నష్టపోతున్నారు, ఎంతమంది నష్టపోతున్నారు అనేది మనం పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కొవ్వ తయారీ పరిశ్రమ చాలా మటుకు అయితే మూతపడ్డం అయితే జరుగుతుంది. అయితే మనం ప్రస్తుతం కొవ్వ తయారీ బట్టి దగ్గర మీరు చూడొచ్చు. మొత్తం కూడా ఎప్పుడైతే ఈ మేడారం జాతర ఇష్యూ జరిగిందో అప్పటి నుండి కొవ్వ తయారీ అయితే మొత్తం కూడా ఆగిపోయింది. ఈ బట్టీలు కూడా ఎక్కడిదక్కడే పనులు కూడా ఎవరు కూడా వర్కర్స్ కూడా రావట్లేదు. వర్కర్స్ కూడా డబ్బులు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి కూడా ఎవరిని కూడా పనులనే ఆగిపోయినాయి. మొత్తం ఈ బట్టి ఇవే మొత్తం రోజుకి ఒక క్యాన్ లో దాదాపు 20 కిలోల పైన ఉంటుంది. ఇన్ని క్యాన్లు కొవ్వ తయారు చేస్తారు. మొత్తం ఈ గిన్నెలలోనే ఇన్ని గిన్నెలు కూడా ఇవి ఎలాంటి కొవ్వ కూడా తయారవ్వట్లేదు. దీనివల్లనే చాలా మటుకు వ్యాపారులు కావచ్చు, అటు అమ్మకదారులు కావచ్చు, అమ్ముకునే వాళ్ళు కూడా మొత్తం నష్టపోతున్నారు. ఈ పరిశ్రమ ఇంత చాలా పెద్ద పరిశ్రమలు ఇలాంటివి చాలా ఓన్లీ ఆత్మకూరులో దాదాపు 20 ఉన్నాయి. ఈ 20 కూడా మొత్తం కూడా ఎలాగనే మూతపడ్డాయి. ఏదైతే ఆత్మకూరులో చనిపోయిన కొవ్వబన్ను వ్యాపారి భాష వాళ్ళ బంధువుల దగ్గరనమో అలాగే వాళ్ళ బట్టి దగ్గరనమో ఇంతకు ఎందుకు ఇన్ని రోజులు వ్యాపారం లేక కుమిలిపోయి అలాగే మానసికంగా ఒత్తిడితో గురయ్యి చనిపోవడం జరిగింది. వాళ్ళ బంధువులు ఉన్నారు. ఇంతకు ఎన్ని రోజుల నుండి ఈ నష్టం జరుగుతుంది, ఎన్ని రోజులు వ్యాపారం లేకుండా ఎంతమంది ఇక్కడ నష్టపోతున్నారు అనేది తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎవరైతే నిన్న చనిపోయారో భాష, మీరు ఏమవుతారు? ఆయన అండి ఎలా చనిపోయినాడు, ఎందుకు మానసిక ఒత్తిడి కలిగింది? అవును సార్, ఇది నెలన్నర నుంచి బిజినెస్ డౌన్ అయిపోయింది. ఇది మేడారం జాతర కాకపోతే దాని వెనకాల కూడా చాలా ఇష్యూస్. కొవ్వబన్ అనేది కాంట్రవర్సీ చేస్తున్నారు రావడం, దీంట్లో ఏదో కలుపుతున్నారు మీరు. దీనివల్ల హిందూస్కి రేపటి ఫ్యూచర్ ఉండదు, హిందూస్కి రేపటికి మోటివేషన్ ఏది ఉండదు. అన్ని దీని గురించి లేని పుట్టించి భయపెట్టి ఒక్కొక్క బండి దగ్గర 10-15 మంది వస్తారు, రుబాబ్ చేస్తారు. బండి తీసాలి ఇక్కడ నుంచి అంటారు. ఇప్పుడు జరిగిన ఇష్యూ కాబట్టి తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు మీరు మళ్ళీ మామూలుగా పోయి అమ్మచ్చు కదా? అమ్ముకుంటాం సార్. అంటే ప్రజల మద్దతు కానీ ప్రతి ఒక్కరి మద్దతు దక్కింది కదా మీకు? కొన్ని చోట్ల లేదు సార్ అలా మద్దతు. పోవడం లేదు సార్. అమ్మనీయకుంటున్నారు. ఎక్కడ బండ్ల అద్దాలు పలగొడుతున్నారు. ఇప్పుడు దగ్గర మీకు 4-5 వెహికల్స్ చూపిస్తాను నేను. 4-5 వెహికల్స్ అద్దాలు పలగొట్టున్నారు. అక్కడ నుంచి తీసేయాలి. ఇంకా వాళ్ళు చెప్తే తీసేయాలి. ఇంకా మీ వల్ల చాలా నష్టాలు అవుతున్నాయి. మీ వల్ల హిందూ సమాజం అనేది నష్టపోతుంది. మీరు టెర్రరిస్టు, పాకిస్తాన్ వెళ్ళిపోండి. మీరు ఫుల్గా ఫేస్ మీద చెప్పేస్తున్నారు. మీరు జిహాదీ వాళ్ళు, మీరు ఫుడ్ జిహాద్ ఏదేదంటే అది. ఇంకా మేము ఇద్దరు ఉంటాం సార్, డ్రైవర్ వెనకాల అమ్మే మాస్టర్ ఉంటాడు. 10-15 మంది వస్తారు. వాళ్ళు చెప్పేది ఇంకా అర్థం కాదు. ఇంకా వాళ్ళు తీసేయాలి. ఇంకా తీసేయకపోతే మనం ఏదైనా
వాళ్ళకి ఏదైనా మాట మాట్లాడితే ఇంకా వాళ్ళు రుబాబ్ చేసి అద్దాల వల్ల కొట్టడం చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు చనిపోయిన భాష ఎప్పటి నుండి ఈ వ్యాపారం చేసేవాళ్ళు, ఇంకా ఎందుకు ఈ చనిపోవడం కారణం ఏంటి? ఆయన చనిపోవడం కావడం బిజినెస్ డౌన్ అవ్వడం సార్. ఆయనకు దగ్గర దగ్గర హోమ్ లోన్ ఉంది, ఈ బట్టి మీద లోన్ ఉంది. ఇంకా అప్పుడప్పుడు బిజినెస్ డౌన్ అవ్వడం అప్పుడు ఇది ఒకటే వే ఉండదు, బిజినెస్ ఒకటే వే ఉండదు, ఒక సీజన్ వైజ్ ఉంటుంది. ఇది ఒక మామూలుగా సమ్మర్ సీజన్ పూర్తిగా డౌన్ ఉంటుంది, రెయిన్ సీజన్ ఒక మాదిరి ఉంటుంది, ఇంకా చలికాలం ఒక రకంగా ఉంటుంది. ఇది మనం ఒకే విధంగా ఉండదు. దానివల్ల లాభాలు నష్టాలు దీంట్లో మనకి ఏదైనా నష్టం వచ్చే పక్క నుంచి తేవడము, ఏదైనా చిట్టీలు నష్టాలను ఎత్తడము, ఇంకా అమౌంట్ ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఏదైనా దాని మీద లోన్ తీసుకోవడము, వెహికల్స్ ఎక్కడైనా ఆగిపోతే దానికి ఏదైనా డబ్బులు కట్టాలంటే ఇంకా దాని మీద లోన్లు తీసుకోవడము, అలా అలా మనకి ఎట్లా అయిందంటే 35 lakhs ఈయనకి దగ్గర దగ్గర అమౌంట్ కట్టేది ఉంది. అలా నెల నుంచి అన్ని బండ్లు వచ్చేసినాయి. ప్రతి మనిషి వెళ్ళాలంటే భయపడుతున్నారు, ఎందుకంటే దగ్గర పల్లెల్లో భయపెట్టేస్తున్నారు. దగ్గర వచ్చి మీరు ఏదో కలుపుతారంట కదా, ఒకరిద్దరు వస్తే ఏదైనా మాట్లాడొచ్చు, 10-15 మంది వస్తే వాళ్ళు చెప్పేదే వినాల్సి వస్తుంది, కానీ మేము చెప్పేది ఏముండదు అక్కడ. మీ బట్టిలో ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ వాళ్ళు ఎప్పుడు ఇన్స్పెక్షన్ చేయరా? వాళ్ళు ఎప్పుడైనా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇచ్చారు, మనం 2 years కి ఒకసారి రినవల్ చేసుకుంటూ ఉంటాం. వాళ్ళకి చూపిస్తున్నాము, మీరు అక్కడ ఫుడ్ లైసెన్స్ చేపించుకుని అక్కడికి వెళ్ళి అమ్ముకోండి, మీరు ఇక్కడ ఎలా అమ్ముతారు? మా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు క్లారిటీగా ఇచ్చారు అక్కడ, మీరు ఎక్కడైనా ఆంధ్రాలో ఏ ప్లేస్ లోనే అమ్ముకోండి, మీకు దీని గురించి టెన్షన్ ఉండదు. మేము ప్రతి చోట లైసెన్స్ చూపించుకుని అమ్ముతున్నాము. మీ లైసెన్స్ ఎక్కడ తయారు చేస్తే అక్కడే అమ్ముకోండి అని రుబాబు. మాట్లాడలేమండి, 10-15 మంది వస్తే ఏం మాట్లాడలేము. ఒకటి మీరు చూస్తున్నారు, శేషాలు కావచ్చు, జావేద్ కావచ్చు, అక్కడ మేడారం జాతరలో కొందరు ఇబ్బంది పెట్టారు, కానీ కొంత సరుకు కూడా నష్టపోయింది. ఎలా చూడొచ్చు దీన్ని? ఈ వ్యాపారం చేయనిగా మాకు ఏం అర్థం కావడం లేదు, చేయాలనా లేదా ఏం అన్ని సర్దుకొని అప్పులు చేసుకొని పెట్టుకున్నాము. మేడవరం జాతరలు జరగడం ఇది మా బ్యాడ్ లక్ అనుకుంటున్నాము. దీనికి ఏదైనా మీరే మార్గం చేయాలి మాకు వ్యాపారం చేసుకునిగా. ఇది గుండెవలే అతను చనిపోయినడం కూడా మాకు సొంతం బామర్దే నాది. ఈ ఆడపిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి అలా వాళ్ళకు ఈ అప్పుల బాధలు తట్టుకోలేక బండ్లలో వచ్చి ఒకటేసారి మీద పడి ఫైనల్ చోటు ప్రెజర్ పెడుతున్నారు. వాళ్ళకేం అర్థం కావడం లేదు. ఇట్లా చేయకుండా ఏదైనా చేసి ఏదైనా మార్గం చేసి అతనికి కూడా ఏదైనా నష్టపరిహారం గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చేటట్లు చేసి మాకు కూడా వ్యాపారాలు చేసుకునిగా తడకనపల్లిలో ఇచ్చిన విధంగా నెట్ లైసెన్సులు వాళ్ళకి ఏ రూల్స్ ఇచ్చారో అట్లా అదే విధంగా ఇచ్చి మాకు కూడా గవర్నమెంట్ సహాయం చేయాలని కోరుకుంటున్నాం. మొత్తం ఎంతమంది దీని మీద ఆధారపడి ఉన్నారు? దీని మీద మామూలుగా అయితే మేము ఒక 150-200 బండ్లు ఉంటాయి సార్, మొత్తం బండ్లు. మామూలుగా ఒక 1000 మంది వరకు దీని మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు కానీ చేస్తున్న వాళ్ళు కానీ అన్ని అంతమంది 1000 మంది ఉంటారు. ఆత్మకూరులో ఫస్ట్ లారీ ఫీల్డ్ ఎప్పుడు పడిపోయిందో అందరు ఇదైతుంది. మళ్ళీ కౌబన్ తరపు నుంచి కొంచెం మంది సరిపోతే 700-600 కూలీలు వస్తున్నాయని అట్లా బతుకుతున్నారు. అది కూడా ఇప్పుడు ఇది పడిపోయింది. చాలా మంది అసలు ఇంట్లో ఈ రోజు కూడా ఒకరితో గుండెవల్లి చనిపోయినాడు. అతనికి 2 బండ్లు ఉండే, కవ తీసుకొని పోతాడు వేరే సాట. ఈ రోజు గుండెవల్లి చనిపోయినాడు అతను కూడా. మీరు చెప్పండి, ఇంత ఇప్పుడు మీరు వ్యాపారం లేదు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? మేము ఖాళీగానే ఉన్నాం సార్. మాకేమంటే ఇలా భాషకు జరిగినట్టు ఏ కుటుంబానికి జరగకూడదని భావిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ 3-4 బట్టీలు ఉన్నాయి. ఇట్నే ఒక్కొక్క బట్టీకి 10 బండ్లు 15 బండ్ల వరకు రిటర్న్ వచ్చినాయి. ఆ ఒక బండి వచ్చేసి 70,000 వరకు సరుకు ఉంటుంది. ఆ సరుకు పారేయడం జరిగింది. ఎవరైనా ఈ వ్యాపారానికి పొమ్మని ప్రోత్సహించినా కూడా వాళ్ళ ఇంట్లో వద్దనే పరిస్థితి ఉంది. పోవాకండి ఈ వ్యాపారానికి, వద్దు మానేయండి, కావాలంటే ఇంట్లో ఉండి ఏదో పని చేసుకుందాం, మేము సాగుతాం అనేటట్టు అయిపోయింది ఆడవాళ్ళు కూడా. ఎందుకంటే పోతే ఏం జరుగుతుందో, ఈ బాలాజీ గౌడ్ లాంటి వాళ్ళు ఎంతమంది వస్తారో, వాళ్ళు చిన్న మద్దతు కానీ ఇటు ప్రభుత్వ పెద్ద చాలా మంది అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరికీ మద్దతు ఉంది. మీరు ఎందుకు ఇంకా ధైర్యంగా ముందుకు పోవట్లేదు? అదే సార్, ఆ మద్దతు అనేది ఏమైందంటే మాకు ఇప్పుడు వ్యాపారం పోనీకి వాళ్ళకు భయం అనేది ఇంకా పుట్టుకుపోయింది. ఆ భయంతో వాళ్ళు పోలేకపోతున్నారు. మనం చెప్పేది ఏమంటే ఇప్పుడు జరిగిందేమో జరిగిపోయింది. ఈ మిగతా వాళ్ళకు కూడా ఇలా బాధతో, అప్పుల బాధలతో కానీ ఏదైనా వ్యాపారం సరిగ్గా జరగలేదు అని రిటర్న్ వచ్చిన వాళ్ళకి ఏదైనా మీరు భరోసా ఇచ్చి ఏదైనా ఆదుకుంటారని, ఇది ఇంకొకసారి జరగకుండా చూస్తారని భావిస్తున్నాను సార్. చాలా మందికి అదే స్టార్టింగ్ ఉంటే ప్రశ్న, తక్కువ ధరకి ఇచ్చారు, నాణ్యత ఉందా లేదని. దీనికి ఎలా క్లారిటీ ఇస్తారు మీరు? తక్కువ ధర అంటే మేము 1 కేజీ 5 కేజీలు చేసుకుంటాం సార్. మామూలుగా వచ్చేసి మేము చేసుకునేది ఒక గిన్నెలో వచ్చేసి 50 కేజీలు వస్తాయి. 50 కేజీల పైన మాకు బెనిఫిట్ అనేది వస్తుంది. 1 కేజీ 2 కేజీలు చేసుకుంటే 200 పడుతుంది, 300 కూడా పడుతుంది కవ. మేము 50 కేజీలు చేసుకుంటున్నాం కాబట్టి మాకు తగిన ధర పడితేనే కదా మేము అమ్మేది. దానికి ఖర్చు ఉంటుంది.
అది ఏమంటే వ్యాపారం చేస్తున్నాం కాబట్టి దీన్ని వదలలేక వేరే వ్యాపారంలో మాకు వేరే వ్యాపారం తెలియక దీంట్లో ఉన్నాం సార్. మాకు సత్యంత వరకు ఇదే వ్యాపారం, ఈ వ్యాపారం నిలిచితే ఏం చేయలేము మేము. మాకున్న ఈ జావేద్ కావచ్చు, షేక్ సవాలి కావచ్చు, వాళ్ళకి సరుకు ఎవరు అందజేస్తారు? వాళ్ళు వ్యాపారస్తులా లేదంటే వాళ్ళు అమ్మకం చేసే రీటైల్ వ్యాపారం? వాళ్ళు రిటర్న్ వ్యాపారం చేసే వ్యక్తులు. తను మొన్న మేడం జాతరకు కూడా నా బండి తీసుకుపోయింది బాడిగకు. కబాబ్ వచ్చేసి వాళ్ళే తయారు చేసుకున్నారు. అదే అతనికి కూడా చాలా ఘోరం జరిగింది, అలా జరగకూడదు ఎవరికి కూడా అని మేము భావిస్తున్నాం సార్. మీరు చెప్పండి, దీని మొత్తానికి ఇష్యూని ఎలా చూడొచ్చు? వీళ్ళు మళ్ళీ వ్యాపారం చేసుకోవాలంటే ఏం చేస్తే బాగుంటది? సూచనలు ఏమన్నా మీరు రెడీ చేసుకున్నారా? వీళ్ళు మళ్ళీ వ్యాపారం చేసుకోవాలంటే ఖచ్చితంగా వీళ్ళకు ట్రేడ్ లైసెన్స్ ఇవ్వాలి గవర్నమెంట్. అది ఎమ్మెల్యే గారికి వెళ్ళి మాట్లాడతాము. ఎమ్మెల్యే ద్వారా ట్రేడ్ లైసెన్స్ అప్లై చేసుకొని లైసెన్స్ తీసుకున్న తర్వాత వీళ్ళకి ఆర్థికంగా చాలా చితికిపోయి ఉన్నారు. గవర్నమెంట్ తరపున సబ్సిడీ లోన్లు ఏమైనా ఉంటే సబ్సిడీ లోన్లు ఇవ్వగలిగితే, తర్వాత వీళ్ళకు సెక్యూరిటీగా ఎక్కడ నేను రావడం జరిగని 100 కాళ్ళకు ఫోన్ చేస్తే పోలీస్ సెక్యూరిటీ ఉన్నట్టు, వీళ్ళ కోసం ఎస్కాట్ అని కాదు, ఇన్ కేసు ఏమైనా జరిగితే పోలీస్ సెక్యూరిటీ 100 కాల్ చేస్తే వీళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది. ఈ ట్రయల్ లైన్స్ ఎప్పుడైతే వీళ్ళకి చేతులకు వస్తుందో ధైర్యం వస్తుంది. మా గవర్నమెంట్ అమ్ముకొని పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మేము అమ్ముకోవచ్చు, మేము ఎక్కడికైనా పోవచ్చు, ధైర్యం ఉంటే ఆ ధైర్యం లేదు వీళ్ళకి. ఇప్పుడు అది మనోధైర్యం కల్పించాలా. ప్లస్ ఆర్థికంగా వీళ్ళకి కొంచెం సబ్సిడీ లోన్లు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద లేదంటే మైనార్టీ కార్పొరేషన్ ఫైనాన్స్ కింద సబ్సిడీ లోన్ ఇచ్చి వీళ్ళు గిడ్డను కావచ్చు అవుతారు కూడా. ఒక బట్టి పెట్టాలంటే ఎంత ప్లేస్ కావాలా, ఎంత అవసరం పడుతుంది? బట్టి అంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ వచ్చేసి ఒక 2 సెంట్లు తీసుకుంటారు వీళ్ళు. అది నిదానంగా ఇంప్లిమెంట్ అయ్యే కొద్దీ 5 సెంట్ల వరకు తీసుకుంటారు. యాక్చువల్గా ఇతనైతే 17 సెంట్లు తీసుకున్నాడు. బర్రెల ఫామ్ కోసమని దానికోసమని లోన్లు తీసుకున్నాడు. 5 సెంట్లు కావాలి పట్టి కావాలంటే. 5 సెంట్ల స్థలం ఎక్కడ ఇప్పించినా వీళ్ళు తీసుకుంటారు. అన్ని ఒకటే చోట ఉంటాయి కాబట్టి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద ఒక ఇండస్ట్రియల్ ఏరియా తయారు చేసి ఒక భద్ర స్థలాలు ఉంటాయి. మంచిగా 5 సెంట్లు ఇస్తే వాళ్ళు ఆ దాండ్లలో వీళ్ళు పట్టి పెట్టుకొని బండ్లు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటారు. వీళ్ళు స్థలాలు కొనే స్టేజ్లో లేరు. ఆర్థికంగా బాగా చిరిగిపోయింది. స్థలాలు కొనే స్టేజ్ కూడా లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా సెంట్ 5,000, 5 లక్షలు, 10 లక్షలు అట్లా ఉన్నాయి. వాళ్ళు వీళ్ళకి ఆ స్తోమత లేదు. అది అందరికీ తెలిసిన వాస్తవం. అది దీనికి ప్రభుత్వం స్పందించి వీళ్ళకి కొంచెం ఈ విధంగా ఆర్థికంగా సాయం చేస్తే ఒక 1000 కుటుంబాల వరకు బాగుపడుతుంది. అయితే పాలకోవ పరిశ్రమ పూర్తిగా దెబ్బతింటుంది, చాలా మటుకు కుటుంబాలు నష్టపోతున్నాయని చెప్పేసి అయితే తెలుస్తున్నారు. అయితే ఏదైనా మటు కూడా తడకనపల్లె గ్రామంలో ఏదైతే పాలకోవకి ప్రభుత్వం సపోర్ట్ చేసిందో అక్కడ ట్రేడ్ లైసెన్స్ ఇచ్చి అమ్మకాలు ప్రారంభించారు. ఇక్కడ కూడా అలాగనే తమకు కూడా ప్రభుత్వం సహకరించి అలాగే MSME లోన్ కింద స్థలాలు కేటాయించాలని చెప్పేసి ఇది కూడా ఒక పరిశ్రమ కిందగా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే వీరు కోరుకోవడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ శేఖర్తో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.